మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసినటువంటి ఒక ఫోటో ఆలింగనం చేసుకునేది బాగా వైరల్ అవుతా ఉంది. అసలు ఏంటి ఆ సందర్భం ఏంటి, ఎందుకు ఆ ఫోటోకు అంత ప్రాముఖ్యత సంతరించింది అనుకోవచ్చు? అంటే చాలా రోజుల తర్వాత వారు నేను కలిసిన ఫోటో అనుకొని అందరు అనుకుంటున్నారు. కానీ గతంగా ముందు కూడా కలిసినాం. అప్పుడు కలిసిన దాన్ని ఇట్లా ఎవరు అనుకోలేదు. అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా కలిసినాం, టికెట్స్ అప్పుడు కూడా కలిసినాం, నిరంతరం కలుస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య క్యాబినెట్ అప్పుడు కూడా కలిసినాం. మా మధ్యన ప్రేమ ఉన్నదనే విషయాన్ని జనం నమ్మట్లేరు. అది సమాచారం. అయితే నమ్మించాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఏమైనా అప్పుడున్నప్పుడు నా మీద ఆవేశం కోపం ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా నేను అన్న మాటకు నొచ్చుకొని ఉంటాడు కాబట్టి కోపం ఉండడంలో అర్థం ఉంది. అవసరమైతే నన్ను ఏమని అనే హక్కు కూడా వారికి ఉన్నది. కాబట్టి అది ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చే వరకు జనం మొత్తం దీన్ని ఎట్లా బాగా ఏమంటారు ప్రచారంలోకి పోయిన పరిస్థితి చూసిన. బట్ ఇప్పటితో ఏమవుతుంది అంటే మీకు మన కోమటిరెడ్డి గారికి దయాకర్కి బంధం కలిసింది అనేది పోతే సార్. ఓకే, కాబట్టి ఆయనను ఎప్పుడు కూడా మీరు విలన్ గా చూడండి. మీకున్నటువంటి అంచనా ప్రకారము ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ 35 మంది ఏదో కార్పొరేషన్ చైర్మన్లు అవి వచ్చినాయి, ఇంకా కొన్ని రాబోతా ఉన్నాయి. ఈ మీకు కొన్ని అడ్డంకులు అనుకునే వాటి విషయంలో కూడా ప్రజలకు అసలు అడ్డంకులు ఏం లేవు దయాంకర్ అనేటువంటి ఇండికేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. కొన్ని సార్లు వెంకటరెడ్డి అడ్డంకి అనేటువంటి మాటలు వినబడేటువంటి సందర్భాలలో ఇప్పుడు మీరు ఆలింగనం చేసి పక్కన మంచి నవ్వుతూ వచ్చినటువంటి ఆ సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. దయాకర్ పరిస్థితి ఏంటి అంటే, అద్దంకి దయాకర్ ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటే ఏం సమాధానం చెప్తారు? డిసెంబర్ 7వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరితే ఈరోజు మనం జూలై మిడిల్కి వచ్చేసినాం ఆల్మోస్ట్. అయితే వెంకరెడ్డి గారి విషయంలో కొంతమంది ఇక అది వాళ్ళని కూడా అనను, అందరు మనోళ్ళే, మీడియా మిత్రులందరూ మనోళ్ళే. కానీ ఏం చేసిండ్రంటే నేను ఆయనకు వ్యతిరేకం అన్నట్టు, ఆయన నాకు వ్యతిరేకం అన్నట్టు క్రియేట్ చేసింది బాగా. ఓకే, ప్రతి ఏది వచ్చినా కూడా వారే అడ్డుకుంటారు అన్నట్టుగా ప్రచారం కూడా మొదలుపెట్టిండ్రు. అది మొన్నటితో పోయినప్పటికి కూడా గతంలో కూడా చెప్పిన మీతో కూడా చెప్పిన నేను. అవును, దీపదాస్ మున్సి గారు పిలిచి మరి ఉంటే. అయితే ఇప్పుడు వారిని ఆలింగనం చేసుకోగానే పోస్టులు వస్తాయి. మీకు ఒక అడ్డంకి అనుకునేది పోయిందేమో అనుకోవచ్చేమో కదా. అడ్డంకి పోస్టుకు అడ్డంకి ఎవరూ లేరు. ఓకే, అద్దంకి అవకాశం ఇవ్వడానికి అటు అధిష్టానం కానీ ఇటు ముఖ్యమంత్రి గారు కానీ మా క్యాబినెట్ ప్రధానమైన నాయకులు కానీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఓకే, కాకపోతే కొన్ని సందర్భాలు దయాకర్ కలిసి రాక దయాకర్ను అరే పదవి ఇస్తారో లేరో అని చెప్పే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నప్పుడు కూడా అదేమి కాదు, ఇంకా పట్టవచ్చు, ఇంకా కొంచెం సమయం పట్టవచ్చు. సరే, దాని విషయంలో ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా నేను పార్టీకి మా ప్రధాన నాయకుడే మా ముఖ్యమంత్రి గారి దృష్టిలోనే పెట్టిన. అది మీరు ఎప్పుడంటే ఎట్లా అంటే అట్లా. ఎందుకంటే ఇంత 20 సంవత్సరాలు ఆగినోని 20 నెలలు ఆగలేక కాదు, లేకపోతే 20 నెలలు కాకపోతే ఇంకో టర్మ్ కూడా ఆగలేక కాదు. కాకపోతే ఏంటంటే కొంత భయం ఏంటంటే మన వాళ్ళ నుంచే వాళ్ళు ఎప్పుడు మా మధ్యన అగాధం సృష్టిస్తారో తెలియదు. ఎట్లా అంటే మా వెంకరెడ్డి గారిని అన్నట్టే మళ్ళీ రేపు ఇంకా వాళ్ళు అడ్డం పడుతున్నారు, వీళ్ళు అడ్డం పడుతున్నారు, మళ్ళీ ఏడంటారు. ఇప్పుడు ఏదైనా నిరసన జరిగింది అనుకోండి, దయాకర్ ఇంటర్నల్ గా చేయించింది ఏమనుకో, ఇప్పుడు మన వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తున్నా మీరు చూస్తుంది కదా మన మాలమానాడు పిల్లల్ని. అసలు ఒకవేళ నా ముచ్చట చేస్తే మాత్రం మిమ్మల్ని సీరియస్ గా తీసుకుంటా అని చెప్తున్నాను. ఎందుకంటే దయాకర్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈయనకు సపోర్ట్గా చేసిందని ఎవ్వరు కూడా ఏ నిరసనలు. ఇంకోటి నాకు సంబంధించి అసంతృప్తి అనే దాన్ని ఫీల్ అవుతున్నారు ప్రజలు. అవకాశం కొరకు ప్రత్యామ్నాయం కొరకు నేను ఎంత చెప్పినా కూడా అది ఎట్లయితుందంటే ఏంది నాన్న పూలు అన్నట్టు అయిపోతుంది. ఊదరగొట్టే దానికి చేస్తున్నాను కాదు, మంచి ప్రయత్నం ఉంటుంది. రెండవది దయాకర్ అన్నకి ఇవ్వకపోతే అని మీరు కోప్పడకండి, నేను కోప్పడతాను. ఓకే, ఒకవేళ నాకు రాకపోతే నాకు ఎందుకు అంటే ఆయా సందర్భాల్లో జరుగుతున్న చర్చలు వాటికి సంబంధించిన అంశాలు నేను నిశ్చితంగా పరిశీలించడమే కాదు, సమాచారం కూడా వస్తున్నది. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ మారేటప్పుడు కూడా దీపా గారు ఫోన్ చేసింది, నాతో మాట్లాడినాక నా నిర్ణయం తీసుకున్నాను. సో నేను అఫ్కోర్స్ అప్పుడున్న పరిస్థితులలో నాలాగా త్యాగం చేసిన వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది, అవకాశానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నేను ఇప్పించింది కాదు, వాళ్ళ టాలెంటే అది. రేపు ఇచ్చే దాంట్లో కూడా డెఫినెట్గా నాకు తెలిసి
మంచి అవకాశం ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే ఇది అది అనే దానికంటే కూడా ఇప్పుడు నేను వదిలేసినది ఎమ్మెల్యే స్థాయి అవును హోదాని అలాంటివి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.